ఓన్లీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. రవి గారు, మీరు బిఫోర్ ఒక మాట మాట్లాడారు. ఒక్క అమ్మాయి కాదు, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, నా దగ్గర ఉన్నాయి కొన్ని రికార్డులు కూడా అన్నారు. ఏదైనా ఒక్క వాయిస్ రికార్డ్ వినిపించగలరా మీరు? నేను ఒక్క వాయిస్ రికార్డ్ వినిపించగలరా? అతని బిహేవియర్ టువర్డ్స్ ఉమెన్ ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఏదైనా వాయిస్ రికార్డ్. సరే, ఈ రోజు బాధితురాలు తీసి పక్కన పెడదాం. ఇంకొక బాధితురాలు బాధితురాలు కూడా కాదు, ఈవిడ సాయం గురించి 10 రోజులు మన ఆర్కే బీచ్ లో ఉన్న ఒక ఆవిడతోని ఎలా మాట్లాడాడో ఒక్కసారి ఎలా మాట్లాడాడు. పాప ఆవిడ ఏడ్చుకుంటూ వీడియో చేసి పంపించారు. అది కూడా రోషన్ కి పంపించా. నిజంగానే వాడు బ్రోకర్ నా కొడుకు సార్. నిజంగానే వాళ్ళు చీప్ గా మాట్లాడతాడు సార్. వాడు లేడీస్ కి కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది లేదు సార్ వాడి దగ్గర. ఇట్లాంటి వాడు పాపం చట్టం వల్ల పేరు చెప్పలేదు ఆవిడ. ఆవిడ ఎవరినన్నారు? ఆమె ఎవరినన్నారు? వీడియో చూపించండి. పేరు చెప్పండి. సరే సరే ఇప్పుడే చూపిస్తారు. క్లియర్ గా ఉన్న ఎవిడెన్స్ మాత్రమే పెట్టండి ఇక్కడ. వాడు అంటే ఎవరు? అదే ఇప్పుడే చూపిస్తా. ఇప్పుడే అదే అంత తొందర ఎందుకండి? 1 మినిట్ అండి. నేనేం తొందరపడినండి, ఇక్కడే ఉంటాను. ఇగోండి. నా పేరు వచ్చి గులాబ్ జాన్ అండి. మాది వచ్చి మదనపల్లి దగ్గర వైల్పాడు సార్. నేను కూడా హర్ష సాయి వీడియోస్ అన్ని చూసి పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తున్నారని నేను నా అక్క. ఈవిడ హర్ష సాయి గురించి అన్నారు కదా. నేను కూడా హర్ష సాయి అంటే చాలా మంది అబ్బాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది పని చేశారు, చాలా మంది హెల్ప్ చేశారు. అబ్బాయి కొంత సహాయం చేశాడు. ఎంత సంపాదించుకుని నాకు అనవసరం అండి. ఎంతో అంత పంచాడు. అది కూడా పంచిన వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. పంచాడు. నేను వాటికి కొంచెం ఇంప్రెస్ అయ్యింది. ఫస్ట్ బెట్టింగ్ దగ్గర నేను బాధపడ్డా. నేను అన్ని ఒప్పుకుంటున్నాను. కానీ ఒక అమ్మాయి విషయంలో ఒక తమ్ముడో అక్క అనుకోండి, వేరే అబ్బాయికి అయినా సరే, మీ ఇంట్లోనే మా ఇంట్లో అయినా సరే, అది ఖండించాలి మనం. ఒక అమ్మాయి వైపు కూడా ఉన్నాయి తప్పులు. అమ్మాయి గురించి నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఇండస్ట్రీ పర్సన్, ఇద్దరు ఇండస్ట్రీ. ఆ అబ్బాయి కూడా ఇండస్ట్రీకి వచ్చాడు. బట్ ఆ అబ్బాయి కొంచెం ఏరగంటగా అబ్బాయి ఏదో ఒక బిల్డ్ చేసుకున్నాడు అనుకుంటే దాన్ని ఖండించండి. ఆవిడ అలా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ బయట వినిపిస్తుంది ఇంకోటి, కళ్యాణి గారు వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు, పోలీస్ వ్యవస్థ మేనేజ్ చేస్తున్నాడు. అంటే రవి గారు అన్నారు కాబట్టి వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు, పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు, అండ్ ముఖ్యంగా మీడియాని కూడా మేనేజ్ చేస్తున్నాడు అని ఈ రోజు చూస్తే ఎక్కడ ఏ మీడియాలో కూడా కొనగలడా? అదే ఎవరిని ఎవరు కొనలేరు. నేను ఒకటి అబ్జెక్ట్ చేస్తా. ఎక్కడైనా కరప్షన్ ఉంటుంది. అందరు ఆఫీసర్స్ కరప్టెడ్ అనకూడదు, అందరు మీడియా వాళ్ళు కరప్టెడ్ కాదు. సో మనం అందరినీ అనలేం. ఒకసారి సిపి ఆఫీస్ కి వెళ్ళిన వీడియో ఉంటుంది, అలా మాట్లాడకూడదు. సిపి ఆఫీస్ కి వెళ్ళిన వీడియో ఉంటుంది. ఒకసారి సిపి ఆఫీస్ కి మీరు కూడా వెళ్ళలేరు. అట్లా మీరు చూస్తే అర్థం అవుతుంది. చూడండి వెనకాల వాళ్ళకి మాస్కులు ఎందుకు? అంటే పోలీస్ వ్యవస్థ కూడా క్వశ్చన్ చేయదా వెనక మాస్కులు ఎందుకు? ఇది పోలీస్ వ్యవస్థ తీసుకోవాల్సిన. కమిషనర్ ఆఫీస్ లో ఆ బ్రాండెడ్ టీ షర్ట్లు వేసుకొని, ఆ బెట్టింగ్ మాఫియా టీ షర్ట్స్ వేసుకొని అలా వచ్చి వెనకాల వాళ్ళకి మాస్కులు ఎందుకంటే చేసేదే బెట్టింగ్ మాఫియా ఉందండి. హెచ్ఎంజీ అంటే హెచ్ఎంజీ ఇస్ నోన్ ఫర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. ఓకే, నాకు ఈ ప్రమోషన్స్ నాకు తెలియని విషయం అది. అంటే వ్యవస్థ సపోర్ట్ చేసింది అనుకుంటున్నారా మీరు? బిఫోర్ గవర్నమెంట్ మీరు సపోర్ట్ చేసింది అంటారా? ఏది హర్ష సాయికి డెఫినెట్ గా చేసింది. ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీలో హోమ్ మినిస్టర్ గా చేశారు తానేటి వనిత గారు. ఆమెతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా మాట్లాడతారేమో తను. సో తానేటి వనిత హోమ్ మినిస్టర్ ఏపీకి చేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. అంటే ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థ తనకు సపోర్ట్ చేసి ఉంటే హోమ్ మినిస్టర్ నోటీస్కి వస్తుంది కదా. రైట్. అండ్ దిశ సురక్ష దివ్యాంగ సురక్ష బ్రాండ్ అంబాసిడర్ అయితే విత్ ఇన్ వన్ వీక్ వాడిని తీసేశారు. అయినా ఆ వీడియోలను యూజ్ చేసుకొని ప్రజలని, విక్టిమ్స్ ని భయభ్రాంతులను యూజ్ చేయడానికి మాత్రమే దాని మీద కేసు పెట్టాలి, పోలీస్ పెట్టాలి కేసు డైరెక్ట్ గా వాళ్ళు చేయాలి. నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. అది చేయాలి వాళ్ళు. అలాంటివి జరిగిన ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి బ్రాండ్ అంబాసిడర్ ఏంటండి? పట్టుకొని తన్నేవాడు లేకుండా. బెట్టింగ్ యాప్స్ అమితాబ్ బచ్చన్ గారు చేశారు, రాణా గారు చేశారు, ప్రకాష్ రాజ్ గారు చేశారు, ప్రతి ఒక్కరు చేశారు. వాళ్ళందరి మీద కూడా ఫైట్ చేయాలి ఇప్పుడు మనం. వాళ్ళందరూ కూడా ఫైట్ చేయాలి. నాట్ ఇన్ ద బ్యాండ్ స్టేట్స్. తెలంగాణ, ఆంధ్రాలో చేయడం తప్పు. బ్యాండ్ స్టేట్స్ లో ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రం గట్టిగా ఫైట్ చేయాలండి. మనం ఫైట్ చేయాలి. రాణా గారు చేసాం నేను చూసా, ప్రకాష్ రాజ్ గారు చేసాం నేను చూసా. ఇక్కడే వచ్చింది ఇక్కడ వచ్చింది, అది యాడ్ వచ్చింది. మరి వాళ్ళ మీద కూడా ఫైట్ చేద్దాం. డెఫినెట్ గా చేద్దాం. ఒక సింపుల్ క్వశ్చన్, వాళ్ళు
అది ప్రమోట్ చేసిన నేషనల్ లెవెల్లో తీసుకొచ్చి పత్తాపారం లాగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టి దీంతో ఇన్ని డబ్బులు వస్తాయి అన్ని డబ్బులు వస్తాయి అని అది చెప్పలేదు. చేయకపోయి ఉండొచ్చు. అయితే మేము దాని వల్ల ఇన్స్టాగ్రామ్ లో అందరూ తీసుకోవాలండి, ప్రతి దగ్గర ఫైట్ చేయాలి ఇప్పుడు సార్. ఆగిందా లేదా? ఇప్పుడు ఆగిందా లేదంటే నాకు తెలీదు ఆగింది. ఏం జరిగిందో So, కూడా. Home Minister ఒక level వరకు ఆగింది. లేదు, అది నేను ఓన్లీ ఇది కాల్ లిఫ్ట్ చేయలేదు. ఒక్కసారి హోమ్ మినిస్టర్ గారు మళ్ళీ లైన్ లోకి వస్తే మాట్లాడదాం. నిజంగా Absolutely. వ్యవస్థ లేకపోతే డిపార్ట్మెంట్ తనకు సపోర్ట్ చేసిందా లేదా? ఎందుకంటే డిపార్ట్మెంట్ ఎందుకు అంటే చేస్తారు? ఇంకొకటి అంటే ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది ఏంటంటే సిపి ఆఫీస్ లో కూడా తన వెనక ఎవరుంటారో కూడా ఫేస్ రివీల్ చేయనంత అవసరం మాస్కులు పెట్టుకొని మాస్కులు. ఈవెన్ దో ఒకసారి హర్ష సాయి ఇదే సుమన్ టీవీకి వచ్చారు. సుమన్ టీవీలో ఇంటర్వ్యూ కూడా చూసే ఉంటారు లేదు, చాలా మంది. కింద నుంచి వెళ్ళిపోయినట్టున్నారు. నో అక్కడ పైకి వచ్చారు వచ్చారా? అదే చూపించారు. సుమన్ టీవీకి కూడా వచ్చారు అండ్ అప్పుడు కూడా మాస్కులు వేసుకొని వచ్చారు. అంటే నాకు కూడా అనిపించింది అంటే మాస్క్లు వేసుకొని మనం అంటే దావుద్ ఇబ్రహీమా, ఒసామా బిన్ లాడెనా లేకపోతే నయుమా అంటే ఏం జరుగుతుంది అంటే స్టైల్ అయితే స్టైల్ ఏంటంటే No, 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 అది no, style no. ఏంటంటే? ఈ విషయంలో నేను ఖండిస్తానండి. మాస్కులు వేసుకొని నువ్వే వ్యవస్థలో నువ్వు ఎన్ని లొసుకులు చేస్తున్నావు, ఎందుకు మాస్కులు నీ చుట్టుండే వాళ్ళు నేను కనీసం ఇప్పటికైనా చెప్తున్నాను, ఆ వెనక మాస్కులు వేసుకున్న వాళ్ళ పేరెంట్స్ ఎవరు అట్లీస్ట్ మీరన్నా బయటికి రండి. తప్పు చేయనోడు మాస్కులు మాస్కులు వేసుకొని నేను చెప్పేది ఈ రోజు ఈ ఒక్క కేసే కాదు, ఈ ఒక్క కేసు గురించే కాదు, ఇలాంటివి ఎన్నో వస్తాయి రేపు బయటికి. మొన్నటిదాకా బెట్టింగ్ యాప్స్ చేశారు అండ్ రకరకాల మీడియాలలో కూడా పెద్ద ఎత్తున అతని గురించి డిబేట్స్ చేశారు అండ్ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోయారు. నాకు కూడా కొంతమంది కాల్స్ చేశారు, అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ముందుకు వచ్చారన్నా అని. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి అమ్మాయిల భాగోతాలు కూడా బయటకు వస్తున్నాయంటే ఏ విధంగా చూడాలో దీన్ని అర్థం కావట్లేదు. కాబట్టి అండ్ అడ్వకేట్ లైన్లో ఉన్నారు కాబట్టి నరేష్ గారు ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్స్ కావచ్చు లేకపోతే ఇది కావచ్చు, ప్రొహిబిషన్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ అని చెప్పి 1857 యాక్ట్ ఒకటి ఉంటుంది. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా క్లియర్ గా అన్ని రాష్ట్రాలకి కూడా బెట్టింగ్స్ యాప్స్ గురించి ఎస్పెషల్లీ ప్రముఖులు, సెలబ్రిటీస్ ఎవరైనా కూడా వీటికి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి క్లియర్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్గా